1995 న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని బిగ్ యాపిల్ 107వ అంతస్తు, సముద్రమట్టానికి 1310 అడుగుల ఎత్తు. అక్కడ 2 దిగ్గజాలు నిశ్శబ్దంగా ఢీకొంటున్నాయి. 64 గళ్లపై ఆధిపత్యం కోసం అంతులేని పోరాటం సాగుతోంది. ప్రపంచంలోని చెస్ అభిమానుల చూపులన్నీ ఆ వైపే. ప్రొఫెషనల్ వరల్డ్ చెస్ అసోసియేషన్ ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకునేందుకు ఆ యోధులిద్దరూ చతురంగ బలాలతో తలపడుతున్నారు. సకల శక్తులు ఒడ్డుతున్నారు. గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనందుల మధ్య విశ్వవిజేత కిరీటం కోసం సాగిన పోరు ప్రపంచవ్యాప్తంగా చదరంగం అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపింది. కాస్పరోవ్ ఆధిపత్యానికి ఆనంద్ ఖచ్చితంగా గండి కొడతాడని అందరూ ఆశించారు. వరసగా 8 గేములు డ్రా అయ్యాయి. ఇక ఆనంద్ విజయం సాధించినట్లేనని క్రీడా పరిశీలకులు భావించారు. కాని కాస్పరోవులో అసహనం పెరుగుతోంది. దానికి తగినట్లే 9వ గేమ్లో ఆనంద్ విజయం సాధించాడు. ఆ క్షణంలో కాస్పరోవ్ తలవంచి మౌనం వహించాడు. ప్రపంచ చదరంగ చరిత్రను ఆనంద్ తిరగరాయబోతున్నాడని అందరూ ఆశించారు. ఆనంద్ను నంబర్ 1 స్థానంలో ఊహించారు. కాని తరువాయి గేముల్లో అంతా తారుమారయ్యింది. నంబర్ 1 స్థానం కాస్పరోవ్ కైవసమయ్యింది. అయినా ఆ మహాసంగ్రామం ఆనంద్ను అలసటకు గురిచేసిందేమో కాని ప్రశాంతతను భగ్నం చెయ్యలేకపోయింది. ఓటమితో కుంగిపోకుండా పాఠాలు నేర్చుకున్న ఆనంద్ ఆ మరుసటి సంవత్సరమే తన విశ్వరూపం ప్రదర్శించాడు. జెనీవాలో ర్యాపిడ్ చెస్ గ్రాండ్ ప్రీ ఫైనల్లో గ్యారీ కాస్పరోవ్ను ఓడించారు. అలాగే మరో 2 ఏళ్ల తరువాత జరిగిన ఫైడ్ ఫైనల్లో అనతోలీ కార్పోవ్ అనుచిత రీతిలో ఆనంద్ మీద విజయం సాధించిన ప్రేక్షకుల ఓట్లు ఆనంద్కే లభించాయి. చెస్ అంటే చదరంగం. అది 2 పక్షాల బాహాబాహి, వ్యూహాత్మక వైఖరుల అమీతుమి, కురుక్షేత్రాన్ని తలపిస్తూ కథనోత్సాహాన్ని జపిస్తూ ప్రతి ఆటగాడు విజయకాంక్షనే శ్వాసిస్తాడు. రథ, గజ, తురగ, పదాతి దళాల్ని ఆలోచనలతోనే శాసిస్తాడు. 64 గళ్లు అట్టుడిగిపోతున్నా పైకి మాత్రం ప్రశాంతత. సమర సంక్షోభమంతా సైన్యాల్ని నడిపే యోధుడి అంతరంగంలోనే. నలుపు తెలుపు పావుల మధ్య నలిగే నిట్టూర్పులు, ప్రత్యర్థి ఆట కట్టించినప్పుడు పొటమరించే విజయ దరహాసాలు అన్నీ ఆటలో భాగాలు. చదరంగంలోని చీకటి వెలుగులు. చదరంగం మన దేశంలోనే కళ్లు తెరిచిందంటారు. ఇక్కడ నడక నేర్చుకున్న పావులు ఇతర దేశాలకు వ్యాపించటం, ఇదో అంతర్జాతీయ క్రీడగా అవతరించటం వేరే కథ. కారణాలేవైనా కన్ను తెరిచిన నేలలో ఈ క్రీడ మనుగడ కేవలం కాలక్షేపానికి పరిమితమైందని విమర్శకుల మాట. అందుకేనేమో అంతర్జాతీయ చదరంగ వేదిక మీద మన విజయ పతాకను ఆనందంగా ఎగరేసేందుకు ఓ విశ్వనాథుడి కోసం సుదీర్ఘకాలం నిరీక్షించాల్సొచ్చింది. విశ్వనాథన్ ఆనంద్ మన మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్. భారత చదరంగానికి వెలుతురు సోపానాలు నిర్మించి జగజ్జేతల ఆధిపత్యాన్ని చిన్న వయసులోనే నిలువరించి ఆటకు ఆదరణ, ఆకర్షణ తీసుకువచ్చిన క్రీడారత్నం. చతురంగ బలుడు ఆనంద్ డిసెంబర్ 11, 1969లో జన్మించారు. ఆయన తండ్రి విశ్వనాథన్, తల్లి సుశీల, అన్నయ్య శివకుమార్, అక్కయ్య అనురాధ, అర్ధాంగి అరుణ. చెన్నై లయోలా కాలేజీలో ఆనంద్ బీకాం చదివారు. హాస్య చిత్రాలను చూడడం, విస్తృతంగా ప్రయాణించడం, పాప్ రాక్ సంగీతాన్ని వినడం ఆయనకెంతో ఇష్టం. శాకాహారి అయిన ఆనంద్కు స్పెయిన్, ఇటాలియన్ వంటకాలంటే ఆసక్తి. ఇంత గొప్ప ఆటగాడిలోనూ లోటుపాట్లు లేకపోలేదు. మనిషికి పరధ్యానం ఎక్కువ. ఆలోచిస్తూ దారి తప్పిన సందర్భాలనేకం. ప్రస్తుతం ఆయన తన అర్ధాంగి అరుణతో స్పెయిన్లోని కొలాడో మిడియానాలో ఉంటున్నారు. ఆనంద్ రచన మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్ బ్రిటిష్ చెస్ ఫెడరేషన్ వారి బుక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం పొందడం విశేషం. అంతర్జాతీయంగా 2800 పాయింట్లు సాధించడం అంటేనే చెస్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఆనంద్ ఎలో రేటింగ్ 2788 పాయింట్లుగా నమోదైంది. ఆ శిఖరాగ్రాన్ని చేరుకోవాలన్నది ఆనంద్ లక్ష్యం. ఏడాదిలో ఎక్కువ భాగం పర్యటనలో గడిపే ఈ ఆటగాడు ఇప్పటివరకు సుమారు 46 దేశాలను సందర్శించారు.
ఆనంద్ రంగప్రవేశం మన చదరంగం రూపురేఖల్ని మార్చివేసింది. ఇక్కడి చిన్నారుల్లో స్ఫూర్తిని నింపి శిశింద్రిలుగా తీర్చిదిద్దింది. ఒక హంపి, ఒక హరికృష్ణ, ఒక కుంతే, ఒక శశికిరణ్, ఇలా చెప్పాలంటే ఎన్నో పేర్లు. చదరంగాన్ని శాసిస్తున్న వీరులు, వీరందరికీ ఆనందే ఆదర్శం. ఆయన మార్గమే అనుసరణీయం. చదరంగం క్రీడాభిమానుల మాటల్లో ఆనంద్ అంటే మెరుపు వేగం, ఆనందంటే గెలుపుల హారం, ఆనందంటే ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం. ఆనందులోని పరిణతి చెందిన ఈ వ్యక్తిత్వం, అతులిత ప్రతిభా వైవిధ్యం పసితనంలోనే మొలకెత్తాయి. చెస్ ఎలా ఆడాలో నేను మా అమ్మ నుండి నేర్చుకున్నాను. ఇంట్లో అక్కయ్య అన్నయ్యలు చెస్ ఆడుతుంటే అలాగే చూస్తుండేవాణ్ణి. పోను పోను చెస్ ఆటపైన విపరీతమైన అభిమానం పెంచుకున్నాను. చదరంగంలోని మెలకువలను అమ్మ ద్వారానే నేర్చుకున్నాను. మేము మద్రాసులో ఉండేవాళ్ళం. మాకు ఓ సంవత్సరం పాటు ఫిలిప్పీన్స్లోని మనీలా నగరంలో ఉండే అవకాశం వచ్చింది. అక్కడే నేను చెస్ పైన మక్కువ పెంచుకున్నాను. నా 6వ ఏట మద్రాస్ టాల్ చెస్ క్లబ్లో నేను సభ్యత్వం తీసుకున్నాను. నేను మనీలా వెళ్లే ముందు అప్పుడప్పుడు టాల్ చెస్ క్లబ్కు వెళ్లి చెస్ పోటీలో పాల్గొనేవాడిని. ఫిలిప్పీన్స్ నుండి తిరిగి వచ్చాక నేను క్రమం తప్పకుండా రోజు టాల్ చెస్ క్లబ్కు వెళుతూ నా ఆట తీరును మెరుగుపరుచుకున్నాను. 1975 అప్పటి మద్రాసులోని తాళ్ చెస్ క్లబ్కు ఆనంద్ తరచూ వచ్చేవాడు. గళ్లబోర్డు మీద కదలికల్ని కళ్ళింతగా చేసుకుని గమనించేవాడు. ఆ రోజుల్లో ఓ చదరంగ ప్రియుడు ఆటను ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో నుంగంబాక్కం స్టేడియంలో ఔత్సాహికులకు కిటుకులు చెప్పేవాడు. రష్యా పత్రికలోని చదరంగ పాఠాల్ని, సోవియట్ యూనియన్ గ్రాండ్ మాస్టర్ల గెలుపు వ్యూహాల్ని పిల్లలకు బోధించేవాడు. వాటిని ఆసక్తిగా వినే ఆనంద్, ఏది బోర్డు మీద ఆ ఎత్తులు వేయండి అంటూ బోధకుణ్ణి అడిగేవాడు. 6 ఏళ్ల కుర్రాడి అత్యుత్సాహానికి ఆశ్చర్యపోయిన ఆ పెద్ద మనిషి బోర్డు మీద ఎత్తుల్ని ప్రదర్శించేవాడు. ఆనంద్ ఆ వయసులోనే ఎత్తుల్ని విశ్లేషించేవాడు. ఆ ఎత్తుల్ని ఎలా చిత్తు చేయొచ్చో వివరిస్తూ చెస్ బోర్డు మీది పావుల్ని కదిపేవాడు. దాంతో బోధకుడి ప్రసంగ పాఠాలు ఆగిపోయేవి. ఆనంద్ చిన్నపిల్లవానిగా ఉన్నప్పటి నుండి టాల్ చెస్ క్లబ్లో చెస్ ఆడుతున్నాడు. ఆయన క్రమంగా చెస్ ఆటపై పట్టు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఖ్యాతి గడించాడు. ఆనంద్ ఆట తీరు, వేగం అభిమానులను ఆకట్టుకుంటుంది. అనేక టోర్నమెంట్లలో పాల్గొంటూ విజయాలు సాధించేవాడు. టాల్ చెస్ క్లబ్లో ఆయనతో ఆడేవారిని 5 నిమిషాల్లో ఓడించేవాడు. అలా చిన్నతనంలోనే చిచ్చరపిడుగనిపించుకున్న ఆనంద్ మద్రాసులోని తాళ్ క్లబ్ నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎక్కడికి వెళ్లాడబ్బా అని క్లబ్ సభ్యులు ఆలోచనలో పడ్డ వేళ ఆనంద్ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా చేరుకున్నాడు. అదే చదరంగ చరిత్రను మలుపు తిప్పింది. ఆనంద్ జీవితాన్ని విజయపథం వైపు నడిపింది. దక్షిణ రైల్వేలో జనరల్ మేనేజర్ అయిన ఆనంద్ తండ్రి విశ్వనాథన్ డిప్యూటేషన్పై ఫిలిప్పీన్స్ వెళ్లారు. భార్య సుశీల, కొడుకు ఆనంద్ను తనతో పాటు మనీలా తీసుకువెళ్లారు. చదరంగానికి విశేషమైన ఆదరణ, ప్రాచుర్యం కలిగిన ఫిలిప్పీన్స్ భావి ప్రపంచ ఛాంపియన్కు సానుకూల వాతావరణాన్ని కల్పించింది. ఆటలో తొలిగురువైన అమ్మ సుశీలతో చదరంగం ఆడే ఆనంద్ను ఫిలిప్పీన్స్ టీవీలోని చెస్ పజిల్స్ ఆకట్టుకున్నాయి. చెస్ టుడే పేరిట రోజూ ప్రసారమయ్యే ఆ కార్యక్రమాల్ని ఆనంద్ ఏ రోజూ విడిచిపెట్టేవాడు కాదు. అందులోని సమస్యలకు సమాధానాలు పంపించి బహుమతులు కూడా గెలుచుకున్నాడు. ఉద్యోగరీత్యా తండ్రి తిరిగి మద్రాసుకు రాగానే తాళ్ చెస్ క్లబ్ ఆనంద్కు సాదర స్వాగతం పలికింది. నిదానమే ప్రధానమనుకునే చదరంగంలో ఆనంద్ వేగం అక్కడి ఆటగాళ్లను విస్మయంలో ముంచెత్తింది. అతని హస్తలాఘవానికి, ఆట కట్టించే వ్యూహాలకు మనుషులే కాదు, కంప్యూటర్లు నివ్వెరబోయిన సందర్భాలు భవిష్యత్తులో ఎదురయ్యాయి. ఆ వేగానికి తాళ్ క్లబ్ సభ్యులు భయపడేవారు. తొలి 40 ఎత్తుల కోసం 120 నిమిషాల వ్యవధి అందుబాటులో ఉంటే ఆనంద్ కేవలం 20 నిమిషాల్లో వాటిని ముగించేవాడు. దీంతో ఒత్తిడికి లోనై ప్రత్యర్థులు పావుల్ని కోల్పోయేవారు. 1986లో దుబాయ్లో జరిగిన ఒలింపియాడ్లో బ్రిటన్ ఆటగాళ్లు
ఆనంద్ వేగానికి అడ్డుకట్టలు వేయలేక కంగారు పడ్డారు. ఆనంద్లోని ఈ మెరుపు వేగం అతనికి వైట్నింగ్ కిడ్ బిరుదును తెచ్చిపెట్టింది. అసలు చెస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్. చెస్ అన్నది ఒక ప్రొఫెషన్గా ఎలా తీసుకోవాలి అన్నది ఆనంద్ చూసి నేర్చుకోవాలి. ఇక్కడ ఇండియాలో యంగ్స్టర్స్ అందరికీ కూడా మరి ఆనంద్ నుండి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. స్పోర్ట్స్ పర్సన్గానే కాదు, మామూలుగా ఆనంద్ 10 మందితో ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా ఆనంద్ నుండి నేర్చుకోదగ్గ విషయం. ఆనంద్ ప్రతి మూవ్ కూడా చాలా స్పీడ్గా ఆడతాడు. సో ఇట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనం మూవ్ కరెక్ట్గా ఆడచ్చు కానీ టైం పడుతుంది మూవ్ కనిపెట్టడానికి బోర్డు మీద, కానీ చాలా ఫాస్ట్గా ఆడతాడు. ర్యాపిడ్ ఛాంపియన్. సో అందుకనే గెలుపు అంచుల వరకు వెళ్లి జగజ్జెట్టీల్ని బోల్తా కొట్టించే అవకాశాల్ని ఆనంద్ చేజార్చుకోవటానికి కారణం మితిమీరిన వేగమేనన్న నింద అతనికి తప్పలేదు. చిన్నప్పటినుంచి నా ఆటతీరంతే, నిదానంగా ఆడేందుకు నా ఆలోచనలు సహకరించవు, ఎత్తులు స్ఫురించవు, అయినా తప్పుదిద్దుకొని వేగాన్ని తగ్గించుకుంటున్నా అంటూ ఆనంద్ తనను విశ్లేషించుకుంటారు. అయితే కంప్యూటర్తో సాగే అడ్వాన్స్డ్ చెస్, ర్యాపిడ్ చెస్ లాంటివి వేగవంతమైన అతని ఆటతీరుకు చక్కగా సరిపోయాయి. ఆనంద్కి చాలా ఫోటోగ్రఫిక్ మెమరీ పవర్ ఎక్కువ. సో 86లో 87లో ఈ కంప్యూటర్స్ లేకపోయినా సరే తను బుక్స్లో చదివింది మెమరీ పవర్తో చాలా పవర్ఫుల్గా రికాల్ చేసేవాడు అనమాట. డిఫెర్మన్ అనే ప్లేయర్ మీద అతను వితిన్ 20 minutesలో గేమ్ ఆడి గెలిచేశాడు. అంటే అంత స్పీడ్గా ఆడాడంటే అది ఈవెన్ టుడే ఐ థింక్ దట్ ఈస్ వరల్డ్ రికార్డ్. అంత స్పీడ్గా ఒక గ్రాండ్ మాస్టర్ని, ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ గెలవడం అనేటువంటిది ఒక చాలా రికార్డ్ మాట. అంటే ఇండియాలోని మొట్టమొదటి వ్యక్తిగా కంప్యూటర్స్ కూడా అతనే వాడాడు మాట, ఇంకెవరు వాడలా. వ్యక్తిగతంగా పర్సనల్గా చెప్పాలంటే ఆనంద్కి తన దేశం కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పని ఎప్పటి నుంచో ఒక దృఢమైనటువంటి పట్టుదల అనమాట. మన టీంకి, మన ఇండియన్ ప్లేయర్స్ కోసం అని చెప్పని ట్రైనింగ్, వీళ్ళు ఒలింపిక్స్కి వెళ్తున్నారు, తనకి ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనింగ్ మ్యాచెస్ ఇవ్వాలని చెప్పని తన ఇంట్లోనే టాప్ 6 ప్లేయర్స్ని పిలిపించి, ఇంక్లూడింగ్ మన హరికృష్ణ వాళ్ళందరినీ పిలిపించి అతను ట్రైనింగ్ ఇచ్చాడు అన్నమాట. మద్రాస్ తాళ్ క్లబ్లో సంచలనాలు సృష్టించిన ఆనంద్ తన దిగ్విజయ యాత్రకు ఎంతో కాలం నిరీక్షించాల్సిన అవసరం లేకపోయింది. పనాజీలో జరిగిన నేషనల్ సబ్ జూనియర్ టైటిల్ను తన 14వ ఏట హస్తగతం చేసుకున్నాడు. ఏడాది తిరగ్గానే జాతీయ జూనియర్ టైటిల్ను సాధించాడు. తమిళనాడులోని ఓపెన్ టోర్నమెంట్స్లో ఆడుతూ థిప్సే, వైద్య, ప్రసాద్ లాంటి ఆటగాళ్లతో పావులు కదిపాడు. 2 ఏళ్ల తరువాత జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రవేశించి వరుసగా 3 ఏళ్ల పాటు టైటిల్స్ గెలుచుకుని హ్యాట్రిక్ సాధించాడు. 1985లో ఆనంద్ను హాంకాంగ్ ఇంటర్నేషనల్ మాస్టర్గా గుర్తిస్తే మరో 2 ఏళ్లకు ఫిలిప్పీన్స్ గ్రాండ్ మాస్టర్ కిరీటం అతన్ని వరించింది. ప్రపంచం మన దేశానికి అందించిన తొలి గ్రాండ్ మాస్టర్గా ఆనంద్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. దీంతో ఆనంద్ ఐరోపా వైపు దృష్టి సారించాడు. ప్రొఫెషనల్ ఆటగాడిగా తన కెరీర్ను మలుచుకోవాలని తపించాడు. తల్లిదండ్రులు ప్రోత్సహించారు, కానీ ఓ సంగతి గుర్తు చేశారు. అది ఆనంద్ చదువు విషయం. కనీసం డిగ్రీ అయినా చేతికి రాలేదు. అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు రాకపోతే, రాణించకపోతే భవిష్యత్తు ఏమిటనే సందేహం తలెత్తింది. ఆనంద్ తల్లిదండ్రుల ఆలోచనల్ని అర్థం చేసుకున్నాడు. మద్రాస్ లయోలా కాలేజీలో బీకాం పూర్తి చేశాడు. అయితే ఆ డిగ్రీ చేతికి రాకముందే పద్మశ్రీ అందుకుని విద్యార్థి దశలోనే అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచాడు. आनंद अपने खेल की शुरुआत हैदराबाद में सब जूनियर टूर्नामेंट में की 1982 में. విశ్వనాథన్ ఆనంద్ చెస్ క్రీడా ప్రస్థానం 1982 హైదరాబాద్లో జరిగిన జాతీయ చెస్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్తో ప్రారంభమైందని చెప్పాలి. 1987లో భాగ్యనగరంలో జరిగిన చెస్ పోటీల్లో ఆయన ప్రదర్శించిన ఆట తీరు ప్రపంచాన్ని ఆకర్షించింది. అప్పుడు ఆనంద్ రష్యా దేశపు ఇవాన్చుక్ ని ఓడించిన తీరు ప్రశంసనీయం. అప్పటి నుండి ఆయన చెస్ క్రీడారంగానికి తలమానికంగా నిలుస్తూ వస్తున్నాడు. ఎందరో యువ క్రీడాకారులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవచ్చు. చదువు పూర్తయింది. చదరంగమే వృత్తిగా స్వతంత్ర జీవితాన్ని ప్రారంభించే సమయం ఆసన్నమయ్యింది. ఐరోపాలో ప్రొఫెషనల్ ఆటగాడిగా స్థిరపడేందుకు వీలుగా ఆనంద్ స్పెయిన్ ఎంచుకున్నాడు. అక్కడి కొలాడో మెడియానో అనే అందమైన ప్రదేశం
ఆహ్లాదకర వాతావరణం ఆనంద్ కఠోర పరిశ్రమకు ఏకాగ్రతకు అనుకూలతను చేకూర్చింది. అక్కడి నుంచి ఆయన విజయయాత్ర ప్రారంభమయ్యింది. From January to June, when most of the tournaments happen, they happen in ప్రతి ఏటా Europe. జనవరి జూన్ మాసాల మధ్యన యూరోప్లో చదరంగ పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. నేను జనవరిలో హాలెండ్, ఫిబ్రవరిలో స్పెయిన్, మార్చిలో మాంటికార్లో, ఏప్రిల్ మే మాసాల్లో జర్మనీ, ఇతర దేశాల్లో చెస్ పోటీల్లో పాల్గొంటాను. నేను స్పెయిన్లో ఉండడానికి కారణం చెస్ పరంగా అక్కడ నాకు ఆప్తమిత్రులున్నారు. వాళ్ళు నా దగ్గరకు రావడం, నేను వాళ్ళ దగ్గరికి వెళుతుండడంతో అనుబంధం ఏర్పడింది. And in fact, I moved to the same town where they used to live. అనేక పోటీలలో పాల్గొనడం, విజయాలు సాధించడం, ప్రముఖులతో బాహాబాహి తలపడడం అతన్ని మరింత రాటుదేల్చాయి. అప్పటిదాకా చెస్లో రష్యా, తూర్పు యూరప్ ఆటగాళ్లదే ఆధిక్యం. చెస్ ప్రపంచంలో వరుస ర్యాంకులన్నీ వారివే. వందల కొద్దీ గ్రాండ్ మాస్టర్లు, అనుభవం పుష్కలంగా ఉన్న దేశాలవి. అయితే ఆనంద్ రాకతో అంతా మారిపోయింది. ఎత్తుగడ్ల మెరుపు వేగంతో ప్రత్యర్థుల్ని చిత్తు చేసే ఆనంద్ 1983లో జాతీయ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ను చేజిక్కించుకోవడం ద్వారా తన జైత్రయాత్రను ప్రారంభించారు. 1984లో ఇంటర్నేషనల్ మాస్టర్ అర్హత పొందారు. 1985లో 16వ ఏట జాతీయ ఛాంపియన్గా అవతరించి తలపండిన వారిని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తారు. 1987లో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్గా ఆవిర్భవించి అంతర్జాతీయ స్థాయిలో దేశ పతాకాన్ని ఎగరేసిన ఈ క్రీడాకారుడు అదే ఏడాది గ్రాండ్ మాస్టర్ అర్హత పొందారు. 1995లో గ్యారీ కాస్ప్రోవ్తో చారిత్రాత్మక ఘర్షణకు తలపడిన ఆనంద్ ప్రపంచ ర్యాంకింగ్లో 2వ స్థానాన్ని పొందారు. 2000లో చైనాలో నిర్వహించిన ప్రపంచ కప్ను కైవసం చేసుకున్నారు. అదే సంవత్సరం ఫైడ్ ఛాంపియన్షిప్ కూడా ఆనంద్ హస్తగతమైంది. 2002లో మన దేశం, మన రాష్ట్రంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో విజయ హారం ఆనంద్ కంఠసీమనే అలంకరించింది. 2003 ఫైడ్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో సుడిగాలిలా చెలరేగిన ఆనంద్ను టైటిల్ వరించక తప్పలేదు. సుమారు 14 ఏళ్లుగా స్పెయిన్లో ఉన్న ఆనంద్ ఇంటర్నెట్ ద్వారా ఇప్పటికీ మన ఆటగాళ్లతో తరచూ మాట్లాడతారు. సూచనలు, సలహాలు ఇస్తారు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. భారత యువ ఆటగాళ్ల బృందానికి కెప్టెన్గా వ్యవహరించి ఒలింపియాడ్లో పాల్గొనడం మధురానుభూతిగా ఆనంద్ భావిస్తారు. ఇంటర్నెట్ ద్వారా పోటీల్ని పరిశీలిస్తున్న ప్రేక్షకుల సంఖ్య మన దేశంలో పెరగడం ఆనందదాయకం. పరిమిత వ్యవధిలో వేగవంతమైన చెస్ పోటీల్ని తెరపై ప్రదర్శించే ఏర్పాట్లు జరగాలి. అప్పుడు ప్రేక్షకుల సంఖ్య హెచ్చుతుంది అంటున్న ఆనంద్ చదరంగం ఆటగాళ్లు కూడా ఫిట్నెస్కు ప్రాధాన్యతనివ్వాలని సూచిస్తారు. ఆరోగ్యం బాగున్నప్పుడే ఆలోచనలు బాగుంటాయన్నది ఆనంద్ దృఢ విశ్వాసం. వ్యాయామం ఆయన దైనందిన జీవితంలో భాగం. నడక, ఏరోబిక్స్, సైక్లింగ్, ఈత, యోగా ద్వారా ఆనంద్ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. I think physical fitness is very important because భావోద్వేగాలకు లోను కాకుండా చెస్ ఆడడం అవసరం. గంటల తరబడి కదలకుండా కూర్చొని మానసిక సంఘర్షణతో చెస్ ఆడవలసి ఉంటుంది. దాన్ని అధిగమించడానికి మంచి శారీరక వ్యాయామం అవసరం. you need to be able to go the whole length without making any blunders, without losing your concentration, and for this it's essential to be physically fit. ప్రముఖ క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్లుగా అవతరించి ఆర్థికంగా లబ్ధిని పొందడం తెలిసిందే. నిట్ సంస్థకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఆనంద్కు అంతర్జాతీయంగా మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం ఫైడ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన తరువాత ఆనంద్కు భారీ ఎత్తున ఎండార్స్మెంట్ మనీ లభిస్తోంది. భారతదేశంలో చదరంగానికి ఆదరణ పెరుగుతోందని, అంతర్జాతీయ స్థాయిలో సత్తాను చాటగల యువ కిశోరాలు మన దేశంలో ఉద్భవిస్తారని ఆనంద్కు ఖచ్చితమైన నమ్మిక ఉంది. We're basically trying to introduce chess in schools. చెస్ ఆటను పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది. చెస్ ఆటపై అభిమానం ఉన్న సాధ్యమైనంత మంది విద్యార్థులను ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఇప్పుడు మన దేశం చెస్ ఆటలో ప్రథమ స్థానంలో ఉంది. చాలా మందికి ఈరోజు చెస్ ఆట గురించి తెలుసు. మొదటిసారి ఆట గురించి తెలుసుకున్న వారెవరైనా చెస్ పై అభిమానాన్ని పెంచుకోక మానరు. వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో తప్పకుండా వారు చెస్ ఆటకు చిరునామాగా మారుతారు. The game they play it regularly, and hopefully that will lead to a sort of mass movement. యూరోప్లో స్టే చేస్తా, ఇండియాని రిప్రజెంట్ చేస్తా, మరి అనేక యూరోప్లో జరిగే అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మరి ఇయర్లో పార్టిసిపేట్ చేసి
దాదాపు చాలా టోర్నమెంట్లు ఆనందే విన్నర్గా రావటం జరుగుతుంది. చెస్ గేమ్కి సంబంధించి మాత్రం ఎప్పుడు ఫాలో అవుతూ ఉండేదాన్ని. సో ఆనంద్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్. అంతర్జాతీయ చదరంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఆనంద్ను పతకాలు, పురస్కారాలు, సత్కారాలు వరించాయి. అర్జున్ అవార్డును ఆనంద్ చిరుప్రాయంలోనే అంటే 1985లో తన 16వ ఏటే అందుకుని క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించారు. మరో 2 ఏళ్లకే సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును అందుకున్నారు. ఇంకా డిగ్రీ కూడా చేతికందని వయసులో 1987లో ఆనంద్ పద్మశ్రీ సత్కారాన్ని అందుకున్నారు. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని 1991-92 సంవత్సరానికి గాను ఆయన స్వీకరించారు. 2001లో పద్మభూషణ్ ఆనంద్ పురస్కారాల జాబితాలో అత్యున్నత స్థానాన్ని అలంకరించింది. అంతేకాదు స్పెయిన్ ప్రభుత్వం విదేశీయులకిచ్చే అత్యుత్తమ పౌర సత్కారం జెనియో డియారో ఆనంద్ను వరించడం మన దేశానికే గర్వకారణం. వీటితో పాటు ఆస్కార్ అవార్డ్, ఓటింగ్ ద్వారా అంతర్జాతీయ చెస్ ఆటగాళ్లు పొందే ఈ సత్కారానికి ఆనంద్ ఏకంగా 4 సార్లు ఎంపిక కావడం ఆయన క్రీడా జీవితానికే కలికితురాయి. హాలండ్ విశ్వవిద్యాలయం ఆనంద్ను గౌరవ ప్రొఫెసర్గా స్వాగతించింది. బీకాంతోనే చదువు ముగించిన అనేక డాక్టరేట్లు ఈ మెరుపు వీరుడికి హారాలుగా అమెరాయి. Now I would say at the end of this year, I will play in Argentina. ఈ సంవత్సరాంతంలో అర్జెంటీనాలో ప్రపంచ చెస్ పోటీలు జరగబోతున్నాయి. అందులో పాల్గొని గెలవాలి అనుకుంటున్నాను. తిరిగి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాను. దానికి ముందు కొన్ని చెస్ పోటీల్లో పాల్గొనబోతున్నాను. ప్రపంచ పోటీల కోసం శిక్షణ తీసుకుంటూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నాను. In a couple of weeks' time against Grishchuk, so I'll start training for that now. వర్తమానం కన్నా ముందుండటం ఆనందులోని ప్రత్యేకత. ఆట తీరులోనూ వ్యక్తిత్వంలోనూ ఈ విషయం సుస్పష్టం. ఇంటర్నేషనల్ మాస్టర్ నుంచి ప్రపంచ ఛాంపియన్ వరకు ప్రతి గెలుపులోనూ ఇది రుజువయ్యింది. I have not started looking back yet. Essentially, I think looking back is something you should start doing towards the end of your career. నేను ఏమిటి అని ఇంతవరకు వెనుదిరిగి చూసుకోలేదు. చెస్ ఆడడం మానివేసిన తర్వాత ఆ పని చేయొచ్చు. ఇంకా భవిష్యత్తులో చెస్ ఆడే సత్తా నాలో ఉంది. దానికోసమే కృషి చేస్తున్నాను. నిజమే, గతంలోకి తొంగి చూస్తే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా ఆడాం, ఎవరితో ఆడాం, ఏం తప్పులు చేశాం అనే అంశాలు గమనిస్తే ఆ తీపి చేదు అనుభవాలు నెమరు వేసుకుంటే భలే సరదాగా కనబడుతుంటాయి. ప్రస్తుతానికి నా దృష్టి అంతా భవిష్యత్ చెస్ పైనే. మన దేశంలో మరుగున పడ్డ చదరంగానికి మళ్లీ జీవం పోసి మహర్దశకు తీసుకెళ్లిన ఘనుడు ఆనంద్. ఎందరో చిన్నారులకు అతను స్ఫూర్తి ప్రదాత. విశ్వనాథన్ ఆనంద్ నాకే కాకుండా చెస్ ఆడే ప్రతి ఆటగాడికి ఆయన స్ఫూర్తిదాయకం. ఆయన సాధించిన విజయాలు అనేకం. అదే కాకుండా చెస్లో ఇండియాలో చెస్ రివల్యూషన్ అనేది స్టార్ట్ అయిందంటే అది ఆనంద్ 1989లో వరల్డ్ జూనియర్ గెలిచినప్పటి నుంచి స్టార్ట్ అయింది. 87లో గెలిచాడు. అదేవిధంగా 2000లో వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా సాధించారు. నేను ఢిల్లీలో ఆయన ఆట చూసి నిజంగా చాలా సంతోషపడ్డాను. అదేవిధంగా ఆయన ఆట శైలి చాలా అందరికంటే భిన్నంగా ఉంటుంది. చదరంగం బల్ల ముందు కూర్చునే ఆటగాళ్లంతా ఆనంద్నే ఆవాహన చేసుకుంటున్నారు. 100 కోట్ల భారతీయుల ఆశావహ నేత్రాల కాంతి కిరణం ఆనంద్. నేటి పోటీ ప్రపంచంలోని యువతకే కాకుండా ఆనంద్ మరెందరికో మార్గదర్శి.